అబ్బాయి చౌదరి నియోజకవర్గంలో ఇంటి దగ్గర ఉన్నాడన్నా కూడా ఉలిక్కి పడుతూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం నాయకులు. ఈరోజు చెప్తూ ఉన్నాయి అసలు ఈ దేన్ని అడ్డు పెట్టుకుని తోటలోకి వస్తున్నారు. అబ్బాయి చౌదరికి ఒక్కటే తోటలు ఉన్నాయా? అబ్బాయి చౌదరికి ఒక్కడికే ఆడపిల్లలు ఉన్నారా? మీ ఎవరికి రేపు లేరా? తప్పకుండా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా రేపు సరైన ఏ విధంగా వాళ్ళకి ఉంటుందని చూసుకోండి. సినిమా చూపిస్తాం. ఇంత క్షీణించినట్టు పరిస్థితులు కూడా లేవు. శాంతి భద్రతలు ఏం చూస్తారు? పోలీసుల సమక్షంలోనే దాడులు చేసే పరిస్థితి. పోలీసుల సమస్యలు ఏంటి సార్? వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీని కూడా తెలుగుదేశం నాయకులే తోసేసుకుంటూ వాళ్ళు బీర్ బాటిల్ పట్టుకొచ్చి వాళ్ళు ఆపుతుంటే వాళ్ళని కూడా నెట్టేసేటువంటి పరిస్థితి, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేనైతే ఇప్పుడు చూడలేరు. ఒకటే అడుగుతా ఉన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అప్పుడు ఉన్నటువంటి కొంతమంది వెళ్తే అది తప్పు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడేమో అది తప్పు. అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి ఇంటి మీదకి మీరు ఎన్నిసార్లు అయినా వచ్చి దాడి చేయొచ్చు, వచ్చి రాళ్ళు వేయొచ్చు. అబ్బాయి చౌదరి తోటలు మీరు ధ్వంసం చేయొచ్చు. ఈరోజు మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఈరోజు గన్నవరంలో మీ పార్టీ ఆఫీస్ని ఈరోజు వచ్చి ఎవరో ముట్టడిచ్చారు అంటే అది తప్పు. ఈరోజు అబ్బాయి చౌదరి ఉన్నటువంటి దెందులూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని, నా ఇంటి దగ్గర ఉన్నటువంటి నా ఆఫీస్ మీద రాళ్ళు వేస్తారా మీరు వచ్చి? అంటే ఈరోజు తప్పకుండా ఈరోజు మీకు చెప్తూ ఉన్నాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. మీరు చేసినటువంటి ఇటువంటి దుర్మార్గాలకి తప్పకుండా ఎదురు తిరుగుతాం. ఈరోజు నేను చెప్తున్నా, అబ్బాయి చౌదరి దెందులూరులో కాదు, ఈ ఏలూరు జిల్లా మొత్తాన్ని కూడా గెలిపించే విధంగా ప్రయాణం చేస్తామని గుర్తుపెట్టుకోండి.